ఓం నమ శివాయ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న అమర్నాథ్ మంచులింగ దర్శనానికి సమయం ఆసన్నమైంది. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న అమర్నాథ్ పవిత్ర గుహలో మంచులింగం పూర్తిగా రూపుదిద్దుకుంది. నిండుగా భవ్యంగా దర్శనమిస్తోన్న మంచులింగం తొలి రూపాన్ని చూసి భక్తులు పరవశించిపోతున్నారు. శివలింగం తొలి దర్శనం చూసి శివభక్తులలో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఈ అద్భుత దృశ్యాల నడుమ అమర్నాథ్ యాత్రకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జూలై 3 నుంచి యాత్ర ప్రారంభం కానుండడంతో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పవిత్ర గుహలో తొలి పూజ నిర్వహించారు. మంచులింగాన్ని దర్శించుకుని ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని భక్తులకు ఆయన ఆహ్వానం పలికారు. 57 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర కోసం పహల్గాం, బాల్తాల్ మార్గాల్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత పటిష్టమైన భద్రత, ఆధునిక వసతులను ఏర్పాటు చేశారు. యాత్రికులు ప్రధానంగా 2 మార్గాల ద్వారా గుహకు చేరుకుంటారు. సంప్రదాయ పహల్గాం మార్గంలో ప్రయాణానికి 4 రోజులు పడుతుంది. అయితే బల్తాల్ బేస్ క్యాంప్ నుంచి వెళ్లే యాత్రికులు దర్శనం చేసుకుని అదే రోజు తిరిగి రావచ్చు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర మొత్తం 57 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగనుంది. జూలై 3న ప్రారంభమై ఆగస్టు 28న రక్షాబంధన్ పర్వదినం రోజున ఈ యాత్ర ముగుస్తుంది. సాంప్రదాయ మార్గాలైన పహల్గాం, బాల్తాల్ ఈ 2 రూట్ల ద్వారా ఒకేసారి యాత్ర ప్రారంభం కానుంది. భక్తుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాత్రా మార్గాల్లో భారీగా సైన్యాన్ని, పోలీసులను మోహరించింది. యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము, సైన్యం, పోలీసులు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి మౌలిక సదుపాయాలను, వసతులను మరింతగా ఆధునికీకరించామని, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు స్వాగతం పలికేందుకు జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది అంటారు. ఈ ఏడాది యాత్రలో ఒక ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది. బేస్ క్యాంపులైన పహల్గాం, బల్తాల్ నుంచి పవిత్ర గుహకు వెళ్లే మార్గాన్ని నో ఫ్లై జోన్గా అధికారులు ప్రకటించారు. ఈ కారణంగా ఈ యాత్రలో భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. ओम कदली गर्भ संभूतम कर्पूरम महाराजाकार